రేవంత్ ఆఫర్ను తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని. దోమకొండ నళిని ఈ పేరు కొంతమందికే తెలుసు, కానీ డీఎస్పీ నళిని అంటే మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 3 కోట్ల తెలంగాణ ప్రజలకు సుపరిచితం. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాన్ని గడ్డిపోచేలా వదిలేసిన ఉద్యమకారిని. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వారిపై లాఠీ గుల్పించలేదు, మా రాష్ట్రం మాకు కావాలని ఉద్యమిస్తున్న యువకుల గుండెలపై తుపాకీ గురిపెట్టలేక ఇటు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక కష్టపడి సాధించిన కొలువును తీసి అవసరం పడేసింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్కు 2014లో ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకారుని ఆదుకుంటానని చెప్పినటువంటి సీఎం ఎవరైతే చెప్పిల్లో ఆ సందర్భంలో ఆ సీఎం మాట తప్పిండు. ఆమెను కనీసం పరికరించలేదు. 12 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉంది. ఆమె ఒక మతానికి అంకితం అయిపోయింది. చాలా వరకు ఆమె ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లైఫ్కు నేను దూరంగా ఉన్నాను, ఈ లైఫ్కు నా బాడీ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉంది, నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీ ఉద్యోగం కూడా నాకు వద్దని కూడా ఆమె తిరస్కరించిన నేపథ్యం కూడా ఉంది. డిఎస్పీ నళిని తెలంగాణ ఉద్యమంలో ఈ మేడం గారు పాత్ర చాలా అమోఘము. ఎందుకు అమోఘం అంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని గ్రూప్ 1 ఆఫీసర్ ఆమె ఉన్నటువంటి డిఎస్పీ ఉద్యోగానికి ప్రొఫెషనర్ వచ్చేసి అప్పటికే తెలంగాణ ఉద్యమం బలంగా ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఆమె ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. తృణప్రాయం అంటే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసింది. ఈరోజు అడిషనల్ డీసీపీ స్థాయిలో ఉన్న అడిషనల్ డీసీపీ ర్యాంక్ గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి ఐపీఎస్ ర్యాంక్ దాకా వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉండే. ఇలా ఎంత భయంకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం సాధించుకున్నాం, ఎవరి అస్తిత్వం కోసం సాధించుకున్నాం, ఎవరి బాగు కోసం సాధించుకున్నాం, ఎవరి జీవితాలు బాగుపడతాయని సాధించుకున్నాం, ఎవరి కోసం మనం వస్తే ఈ మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఈరోజు ఎవరు బాగుపడ్డారు? కనీసం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ అమరులను కూడా గుర్తు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. ఎవరైతే అక్రమ కేసులు ఆ ఆయంలో అక్రమ కేసులు పెట్టినటువంటి అక్రమాల కేసులకు ఇప్పుడు కూడా ఇబ్బంది కోర్టు చుట్టూ తిరిగేటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ఆ కేసులు కూడా కొట్టించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే వెంటనే డిఎస్పీ నళినికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తెరపై తీసుకురావడం జరిగింది. అక్రమ కేసులు ఏదైతే ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెడితే అవన్నీ కూడా సెటిల్మెంట్ చేసి అవన్నీ కూడా అక్రమ కేసులు తీసేయాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. డిఎస్పీ నళినికి సంబంధించి ఉద్యోగం విషయంలో కూడా చర్చించిన నేపథ్యం ఉంది. అయ్యో ఇది ఉద్యమకారుడి లక్షణం అంటే, ఇది ఉద్యమకారుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అంటే. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ను గెలిపించినటువంటి అనేక మంది సబ్బండ కులాలు, సబ్బండ జాతులు, సబ్బండ వర్ణాలు ఈరోజు ఇలాంటి పరిపాలన కావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరి జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతున్నటువంటి ప్రధానంగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా కేసీఆర్ నియంత్రణ పాలనకు కనీసం పర్మనెంట్ దాఖలాలు కూడా లేవు.